రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా జంజీ అనేది ఈ జనరేషన్ అనేది వాళ్ళని ఒక వీరులుగాను వాళ్ళ ఒక స్వాతంత్ర సమరయోధులుగా కీర్తిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో వీళ్ళు ప్రముఖమైన పాత్ర వహించారు. దానివల్లే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారని చెప్పి మెచ్చుకుంటూ ఆయన ఒక మాట కూడా అన్నారు. ఈ జంజీల ఇంకా ఓటు హక్కు అనే ఏజ్ అనేది 18 నుంచి ఇంకా తగ్గించాలి, దాన్ని శాసనసభలో ఒక ఇది బిల్ పాస్ చేసి పార్లమెంట్ పంపిస్తామని చెప్పారు. అయితే ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సార్వజనిక ఓటు హక్కు అనేది మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 21 సంవత్సరాలుగా ఉంది. అయితే రాజీవ్ గాంధీ గారు దాన్ని ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో 21 నుంచి 18 ఏళ్ళకి తీసుకొచ్చారన్నమాట ఏజ్ లిమిట్ని. అంటే ఏంటంటే భారతదేశంలో ఏ పౌరుడైనా, అంటే ఆడ కానీ మగ కానీ ఏ కులం కానీ ఏ ప్రాంతం కానీ ఎవరైనా కూడా 18 ఏళ్ళు నిండిన వ్యక్తికి ఏంటంటే ఓటు హక్కు అనేది కల్పించారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఈయన జంజీలు చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారని మరి ఆలోచించి మరి ఏజ్ తగ్గించాలంటున్నాడు. దాన్ని ఇంకా 18 గంటలు తగ్గించాలని అన్నారు. అది ఎంతకు తగ్గించాలన్న మాట చెప్పలేదు ఆయన. 17 సంవత్సరాల 16 15 అనేది కూడా చెప్పలేదు. అయితే ఈ ఏజ్ అనేది తగ్గించడానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ సిఫార్సులకు అనుగుణంగా ఏజ్ అనేది తగ్గిస్తారా లేదా అనేది అది తర్వాత విషయం. అయితే కొన్ని విషయాల్ని ఈ ఓటు హక్కుకి అనుకూలంగా కొన్ని మనకేంటంటే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని మనం ఒకసారి ఉదాహరిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మద్యం తాగడానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. అదేంటంటే 21 సంవత్సరాలు. ఎందుకంటే అప్పట్లో మద్యం ఎవరైనా వాళ్ళు తాగాలంటే దాని యొక్క చిన్నపిల్లలు తాగకుండా 21 సంవత్సరాలు పెట్టారు. ఎందుకంటే అప్పట్లో ఓటు హక్కు అనేది 21 సంవత్సరాలకు ఉంది కాబట్టి. మళ్ళీ తర్వాత దాన్ని రివైజ్ చేశారు, 21 నుంచి 18 మార్చారు. కానీ ఈ మద్యం సేవించే ఏజ్ని మాత్రం తగ్గిలా. అంటే ఏంటంటే 21 ఇయర్స్ లోపు పిల్లలు అనేవాళ్ళు మద్యం తాగడానికి అనర్హులు. ఇది ఒక విషయం. అయితే ఇది కాకుండా మన పోక్సో యాక్ట్, అమ్మాయిలకి 18 ఏళ్ళు దాకా వాళ్ళని ఏంటంటే బాలికలు అంటే ఒక బాల్య దశ కింద గుర్తిస్తున్నారు అన్నమాట గవర్నమెంట్ 18 ఏళ్ళ దాకా. మరి 18 ఏళ్ళ దాకా గుర్తిస్తున్నారంటే యాక్చువల్గా ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ తీసుకొచ్చింది ఏంటంటే స్కూల్ పిల్లలకి, ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియని వాళ్ళకి, వాళ్ళ మీద అకృత్యాలను అడ్డుకోవడానికి ఏంటంటే ఇవి ఎక్కువగా స్కూల్ లెవెల్లో జరుగుతాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా జరుగుతాయి. కానీ పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ అయ్యేసరికి 17 ఏళ్ళు వస్తున్నారు. 17 ఏళ్ళ తర్వాత ఏంటంటే వీళ్ళు కాలేజీ దశకి వస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ రకరకాల, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో చూసుకుంటుంటే వాళ్ళు 17 ఏళ్ళ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎంబీబీఎస్ సీట్లు పొంది వైద్య విద్యలో కానీ జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ జంజీ బ్యాచ్ గురించి చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఎందుకంటే ఓ ఫోన్ ఉంది, వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే హాస్టల్లో ఉంటున్నారు, కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఏమో ఊర్లో ఉంటున్నారు. వీళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వీళ్ళు నైటు 12కి 1 గంటకి మద్యం కూడా సేవిస్తున్నారు. మరి ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ ఇలాంటివి ఏంటంటే వాళ్ళు కన్సెంట్తో జరిగినా కూడా విక్టిమ్గా వీళ్ళు ఉంటున్నారు. ఎవరైతే నేరస్తులుగా ఏంటంటే మగవాళ్ళని చేరుస్తున్నారు. అంటే మరి వాళ్ళు కూడా ఇంచుమించు అటు ఇటుగా ఈ ఏజ్ గ్రూపే కాబట్టి ఏంటంటే ఫైనల్గా ఏంటంటే కొన్ని జీవితాలు అయితే నాశనం అవుతున్నాయి. ఫస్ట్ దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం కొన్ని రకాల ప్రణాళికలు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పోక్సో యాక్ట్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి ఫస్ట్ తగ్గించాలా. అది 17. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జంజీ ఓట్ల కోసం 18 నుంచి ఇంకా తగ్గియాలి అని చెప్తున్నాడు. అది కూడా ఒకటే, ఎందుకంటే వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం వీళ్ళు ఫస్ట్ తగ్గిస్తారు. కానీ వీటికి అనుసంధానంగా కొన్ని చట్టాలు చేసి ఉంటారు. వాటి గురించి అసలు పట్టించుకోరు అనమాట. ఎందుకంటే అది వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కాదు, పోయేవాడు పోతాడు, నష్టపోతాడు అన్నట్టే ఉంటుంది. కానీ రేపు ఇన్ ఫ్యూచర్లో జంజీలు మాకు మద్యపాన సేవించేటువంటి హక్కుని 21 నుంచి తగ్గించండి, 18 ఏళ్ళకి తగ్గించండి, ఇంకా 17 ఏళ్ళు చేయండి అని చెప్పి పోరాడినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీరు ఆ జనరేషన్ వాళ్ళని అంత సేట్ ఎత్తుతున్నారు కాబట్టి వన్స్ ఒక్కసారి మీరు కానీ ఇలాగే ప్రోత్సహిస్తే వాళ్ళు చేయాల్సిన ఉద్యమాలు వాళ్ళు అసలు ఏమేం చేద్దామని రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ విద్యని ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏంటంటే వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానం కావచ్చు, అసంపూర్ణమైన అవగాహన కానీ దేని ప్రకారం వాళ్ళు ఎలా వెళ్తారు అనేది, వాళ్ళని ఏది మోటివ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏంటంటే చాలా ర్యాండమ్ థింకర్స్లా ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు మాబ్గా జమ అయిన తర్వాత వాళ్ళు ఇది చేయాలా అది చేయాలా ఏది చేయాలనేది ఎవరి చేతిలో ఉండదు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వాళ్ళని ఎక్కడి దాకా వాళ్ళని ఇంకా చిన్నపిల్లలాగా చూడాలి. కానీ మీరు వాళ్ళకి పెద్దరికం ఇచ్చేస్తే అది రేపు ఫస్ట్ దీనికి ప్రాబ్లం ఎదుర్కొనేది ప్రభుత్వాలే.
నా ఉద్దేశంలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఓటు హక్కు పరంగా తగ్గిస్తున్నారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలు వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్కి అనుగుణంగా అయితే తగ్గియట్లా. ఈ మద్యపానం సేవించడానికి ఏజ్ తగ్గించట్లేదు. ఈ పోక్సో యాక్ట్లో కూడా అందరూ కూడా ఏజ్ చూడరు కదా, ఆధార్ కార్డులు పెట్టుకొని తిరగరు. ఒక్కోసారి ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అందరికీ కూడా తొందరగా ఎదగాలనే ఒక ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువే చెప్తారు. మేము మేజర్లో అని చెప్తారు. ఇది ఎట్లా ఉంటుందండి, గడ్డం రాకుండానే కొంచెం పిల్లలు గడ్డం చేసుకుంటే ఉత్సుగా చూపించినట్టు ఉంటుంది అన్నమాట. ఏంటంటే పిల్లలు అలా ఉన్నప్పుడు అవతల వ్యక్తి వాళ్ళ కన్సెంట్తో మూవ్ అవుతారు, ఫ్రెండ్లీగా అవుతారు, ఒకసారి హద్దు దాటుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అరగట్టాలంటే ఫస్ట్ ఆడపిల్లను సంరక్షించాలనుకుంటే ఫస్ట్ 5 వాళ్ళ ఎక్కడైతే ఉంటారు, హాస్టల్లో ఉంటే హాస్టల్లో వార్డెన్ రిలేటెడ్గా బాధ్యత అప్పచెప్పాలి. తల్లిదండ్రులు 5 వాళ్ళ పిల్లల్ని సంరక్షించుకునేటట్టు ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాలి. 5 తర్వాత బయటకు వెళ్తే వీళ్ళు కంపల్సరీగా వాళ్ళతో వెళ్ళాలన్నట్టే కొన్ని నిబంధనలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ అని చెప్పి వదిలేసి వాళ్ళ కన్సర్న్తో చేసి అవతలడు విక్టిమ్ అవుతున్నాడంటే ఆల్రెడీ దీన్ని అడ్డు పెట్టుకొని కూడా కొంతమంది ఏంటంటే బాధితులు వివరించి అవతల వాళ్ళ దగ్గర ఏంటంటే నేరారోపణ ఎదుర్కొన్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి హత్యాదంతంలో మెయిన్ పాయింట్ ఇదే అయింది. కాబట్టి ఇలాంటి కేసులు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరూ ప్రశాంతంగా ఉండట్లా. అంటే ఏంటంటే అటు చూస్తే బాధితులు ప్రశాంతంగా ఉండట్లా, మీడియా ఫోకస్ వల్ల వాళ్ళు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇటు చూస్తేనేమో అబ్బాయిల జీవితాలు ఎగిరిపోతున్నాయి. 14 ఏళ్ళు అంటే దీంట్లో పెద్ద రాజకీయ నాయకు కొడుకులకి ఎక్సెప్షన్ ఉండట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను దీన్ని కంప్లీట్గా ఎత్తేయాలి అని అనట్లేదు, మిస్యూజ్ అవ్వకుండా కొన్ని రెగ్యులేషన్స్ కొన్ని పెట్టాలి. అవి పెట్టకుండా జనం మీద వదిలే. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కరెక్ట్ ఒక 60-70%, ఇంకా చెప్పాలంటే 80% మిస్యూజ్ అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం వచ్చినప్పుడల్లా కూడా అదేంటంటే మిస్యూజ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్ని ఇచ్చారు, అలాగే మగవాళ్ళకి కూడా కొన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చదువుకున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే కొన్ని మార్పులతో ఈ చట్టాన్ని సవరించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అట్రాసిటీ యాక్ట్ 1989లో చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు, గ్లోబలైజేషన్కి ఇంకా అవలా. అన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడోళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అందరూ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు అగ్రికల్చరు గవర్నమెంట్ ఉద్యోగాలే. కానీ పరిస్థితి మారింది 1991 తర్వాత నుంచి. గ్లోబలైజేషన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా పెరగటం వల్ల, డిజిటలైజేషన్ ఎకానమీ స్టార్ట్ అవటం వల్ల ప్రైవేటు ఉద్యోగాలు అనేవి పెరిగాయి. ఈ ప్రైవేట్ ఉద్యోగాలు పెరిగి ప్రజలు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నారు. ఇదివరకు ఏంటంటే అందరూ ఒకళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు, ఎవడ ఐడెంటిటీ ఆడికి తెలిసేది. వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి ఒకడికి అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు జనాలకు అసలు ఎవరు ఏంటి, ఏ ప్రాంతం ఏంటి అనేది కూడా వాళ్ళ పేర్లు బట్టి కూడా తెలుసుకునే స్థాయి ఉండట్లేదు ఇప్పుడు. మరి అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే అట్రాసిటీ యాక్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే SC/ST సోదరులు ఎక్కువ నష్టపోతున్నారు ఈ యాక్ట్ వల్ల. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏమన్నా రేపు ఈ అట్రాసిటీ పెడితే ప్రాబ్లం అవుతుంది, ఇల్లు రెంట్కి ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏంటంటే ఎవరిదైనా మనం ఏమైనా చేసేటప్పుడు అది పరిస్థితి అనుకూలంగా ఎట్లా మారుతుందో మార్పు చెందినప్పుడు ఆ చట్టాలు కూడా మారితే వాళ్ళకి ఇంకా మంచిది. అంతేకాకుండా అది వాళ్ళ అభ్యున్నతి కూడా ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు దాంట్లో కూడా మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళేంటి రాజకీయ పావులు అయిపోతున్నారు. మనం ఎవరైతే ఈ అట్రాసిటీ ద్వారా క్లెయిమ్ చేస్తున్నామో కేసులు ఎక్కువ పెట్టేస్తున్నారు. వీళ్ళని ఒక రాజకీయ పావుల కింద వాడుకుంటా అగ్రకులానికి చెందిన రాజకీయ నాయకులు వీళ్ళని ఒక జస్ట్ పావుల కింద పెట్టి వాళ్ళ అపోనెంట్ మీద వీళ్ళు కేసులు వేయించుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఏమవుతుంది దీనివల్ల అంటే ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది, ఇండివిజువాలిటీ అనేది ఒకళ్ళ కింద అవుతుందన్నమాట. మనం ఏదైతే వీళ్ళకి ఒక ఇండివిజువాలిటీ, వీళ్ళు స్వతంత్రంగా గౌరవంగా బతకాలనుకున్నామో అది పక్కకి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఒక సబార్డినేట్ అయిపోయి బతకాల్సిన అవసరం కల్పిస్తున్నారు అన్నమాట. సో అందువల్ల ప్రతి చట్టాన్ని కూడా కొన్నేళ్ళ తర్వాత మారిన రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అవి ఖచ్చితమైన మార్పులు చేస్తేనే మనం ఏ ఉద్దేశంతో పెట్టామో ప్రజలకు అది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.